వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషన్. నెల్లూరుకు టూరిజం పరంగా తీసుకుంటే చాలానే అవకాశాలు ఉన్నాయి. అందులో ఈరోజు నుగసాని బాలాజీ గారు ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నెల్లూరుకు వచ్చారు. వారితో మాట్లాడదాం. సార్, ఈరోజు నెల్లూరుకు వచ్చారు. మరి నెల్లూరులో ప్రధానంగా టూరిజంకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతున్నారు? ప్రధానంగా మా హోటల్స్ ఉన్నాయి. మైపాడులో కానీ ఇక్కడ నెల్లూరులో ఉండేటువంటి పెద్ద హోటల్ ఒక 54 రూమ్స్లో దాన్ని కూడా కొంత రెనోవేట్ చేసి కొంచెం రూమ్లన్నింటినీ కూడా ఒక బాగా వచ్చేటువంటి విజిటర్స్కి టూరిస్ట్కి అనుకూలంగా తయారు జరిగింది. ఇంకా కొన్ని మిగిలిపోయి ఉండి వాటిని కూడా తయారు చేస్తాం. దానిలో భాగంగా ఇక్కడ గతంలో ఒక 2 బోట్లు నడిచేది, అంత సమర్థవంతంగా కూడా నడవలేదు, డిపార్ట్మెంట్ ద్వారా నడిచినటువంటి. మళ్ళా వచ్చిన డిమాండ్ మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను ఇటీవల కేరళకు పోయాను. కేరళలో ఏ అవకాశాలు ఉన్నాయి, దాన్ని మించినటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాకపోతే ఆ పొటెన్షియల్ ట్యాప్ చేసి మనం ఎక్కువ ప్రమోట్ చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ప్రచారం చేయటం కానీ, ఎక్కడ వసతులు ఉన్నాయి ప్రత్యేకించి బోటింగ్ జరపడానికి, లేదా రిసార్ట్స్ కట్టడానికి, లేదా బీచ్లు ఏర్పాటు చేయడానికి, అందులో భాగంగా ఈరోజు ఈ స్వర్ణాల చెరువులో బిఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్కి ఒక 6 బోట్లు తిప్పుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మాకున్న హోటల్స్, అదేవిధంగా బీచ్లు కానీ, ఇటీవల నేను రామతీర్థం దగ్గర ఉండేటువంటి రామతీర్థం దగ్గరే ఒక రిసార్ట్ కూడా ఉంది. దాన్ని ప్రమోట్ చేయడానికి గతంలో ఎప్పుడో కొంచెం ఉంది, దాన్ని పర్మిషన్లు ఇచ్చి అద్భుతంగా ఆ రిసార్ట్ కూడా నడుస్తుంది. అలాగే చాలా హోటల్స్ నెల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితి. వీటన్నిటిని కూడా బీచెస్ కానీ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ కొత్త కొత్త వెతికి ఫైండ్ అవుట్ చేసి వాటిల్లో బోటింగ్ యాక్టివిటీ ఉన్న అక్కడ బోటింగ్ సముద్రంలో కానీ, ప్రధానంగా మంచినీళ్ళలో, నదులు, కాలువల్లో బోటింగ్ సముద్రంలో జరిగి తక్కువగా ఉంటుంది. లేదా ఎక్కడైనా బ్యాక్ వాటర్ ఉంటే అక్కడ, ఎక్కడ అవసరం హోటల్స్ ఉంటే అక్కడ. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు 19,400 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓయూ చేసుకోవడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్లో. దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు టూరిజం ప్రమోట్ చేయడానికి ఆయన చేస్తున్న కృషి. వారు ఒక పాలసీని టూరిజం పాలసీ తీసుకొచ్చినందువలన ఇవాళ ఇన్వెస్టర్స్ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ మీద విశ్వాసంతో పెట్టుబడిదారులు ముందుకొచ్చి ఈ టూరిజంకి ప్రమోట్ చేయడానికి, ఈ టూరిజంని డెవలప్ చేయడానికి కూడా కృషి చేస్తున్నారు. నెల్లూరులో టూరిజంకి సంబంధించి డెవలప్మెంట్కి ఉదయగిరి కోట కావచ్చు, మీరన్నట్టు మైపాడు బీచ్ కావచ్చు, కోడూరు బీచ్ కావచ్చు, అలాగే రంగనాథస్వామి టెంపుల్ కావచ్చు, బారాషే దర్గా కావచ్చు, కస్మూరు ఏఎస్పేట దర్గాలు కావచ్చు, ఇలా రకరకాల టెంపుల్స్ అన్నీ కూడా ఏన్షియంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అయితే ఏదైనా ఏపీ టూరిజం నుంచి చిన్న చూపు ఏమైనా చూస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? ఏం లేదు, చెప్పాను కదా, ఒక 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ధ్వంసం అయింది. ఉన్న వాటిని కూడా సర్వనాశనం చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అనేకమైనటువంటి అడ్డంకులను కూడా అధిగమిస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 10 లక్షల కోట్ల అప్పులు ఉంటే వాటిని తీర్చుకుంటూ ఇవాళ ఒక పెన్షన్లకే 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం, మరొక పక్క ఉన్న అప్పులు తీర్చడం, మరి ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలను కేటాయించడం. సో దీంతో ఈ 2 ఏళ్లలో ఒక్కసారి అకస్మాత్తుగా మార్పులు చేయలేం. చాలా వరకు మార్పు జరుగుతుంది. కొత్త బీచ్లను ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఎవరు డిమాండ్ రాలేదు కదా, బట్ డిపార్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తూ ఈ యొక్క బోటింగ్ యాక్టివిటీ పెంచుతున్నాం. అలాగే ఇందాక చెప్పారు రామతీర్థం దగ్గర కూడా ఆ బీచ్ రిసార్ట్లో మీరు అన్నట్టు బిజినెస్కి అవకాశాలు ఉన్నాయి. సో ఆ దిశగా అడుగులు వేయకపోవడం వేస్తున్నాము. ఇంకా దాని మీద సర్వే చేయించి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఉన్నటువంటి ఏదైతే అవకాశాలు ఉన్నాయో, పొటెన్షియల్ ఉందో ఆ పొటెన్షియల్ అన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులను కూడా ఇన్వైట్ చేస్తూ వాళ్ళని ఆకర్షిస్తూ వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇస్తుంది. ఎందుకు? సో వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి. వాళ్ళ టూరిజం పాలసీ కింద పవర్ ఒక 3 years పవర్ ఉండదు, వాళ్ళకి ఛార్జెస్ ఉండవు, జిఎస్టీ మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మినహాయింపు, క్యాపిటల్ 25% క్యాపిటల్ సబ్సిడీ ఉంది. ఇవన్నీ ఇవ్వటం కారణం ఏంటంటే టూరిజంని ప్రమోట్ చేయాలని. ఆ క్రమంలో మనకు బాగా వసతులు కూడా ఉండాలి. చిన్న అంటే టెంపుల్ టూరిజం ప్రమోట్ చేయడానికి రాష్ట్రంలో జరుగుతుంది. మీరు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని నెల్లూరులో కూడా ఇంకా ప్రమోట్ చేయడానికి ఏ అవకాశం ఉంటే పరిశీలించి తప్పనిసరిగా నెల్లూరులో ఈ టూరిజం యాక్ట్ను పెంపొందించడానికి, అదేవిధంగా మాకు ఇక్కడ ఉండేటువంటి పార్టీ నాయకత్వం కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు వారు ఏదైనా ప్రతిపాదన తీసుకొచ్చి ఇలా చేస్తే బాగుంటుందంటే టూరిజం డిపార్ట్మెంటు ఆ దిశగా ప్రయాణం చేసి నెల్లూరుని అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని నెల్లూరులో టూరిజం డెవలప్ చేసేందుకు అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతామంటున్నారు. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.